వెల్కమ్ టు SS న్యూస్. నేను మీ శిరీష. ఏసీబీ వలలో చిక్కిన మరో తిమింగలం. జీడిపప్పు వ్యాపారి వద్ద ₹1,00,000 లంచం తీసుకుంటూ అవినీతి అధికారులకు దొరికిన వైనం. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ కమిషనర్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు నిర్వహించారు. కాశీబుగ్గలోని జీఎస్టీఓ ఎన్ కిషోర్ కుమార్ తన కార్యాలయంలో పలాసలోని ఓ జీడిపప్పు వ్యాపారి వద్ద నుంచి ₹1,00,000 లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే పలాసకు చెందిన ఓ జీడిపప్పు వ్యాపారికి ట్యాక్స్ లో భాగంగా ₹14 లక్షల డబ్బునివ్వాలని కాశీబుగ్గలోని జీఎస్టీ కమిషనర్ కార్యాలయానికి వెళ్లారు. అయితే జీఎస్టీ ఆఫీసర్ ఎన్ కిషోర్ కుమార్ ను సంప్రదించగా ప్రభుత్వానికి మీరే బకాయి పడ్డారని ₹1,50,000 లంచంగా ఇస్తే బకాయి పడ్డ సొమ్ము క్లియర్ చేస్తానని కిషోర్ అన్నారు. అయితే ₹1,00,000 ఇవ్వడానికి జీఎస్టీ ఆఫీసర్ కిషోర్ తో బేరం కుదుర్చుకున్న వ్యాపారి గతిలేక ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారుల సూచనల మేరకు జీఎస్టీ ఆఫీసర్ కిషోర్ కు లంచం ₹1,00,000 వ్యాపారి ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ బీవీ రమణమూర్తి సిబ్బందితో కలిసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. లంచం సొమ్ము ₹1,00,000 స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఏసీబీ డీఎస్పీ బీవీ రమణమూర్తి జీఎస్టీ అధికారి కిషోర్ కుమార్ లంచం తీసుకుంటుండగా పట్టుకున్నామని అన్నారు. వైజాగ్ లో ఏసీబీ కోర్టుకు తరలిస్తామని తెలియజేశారు. పలాస కాశీబుగ్గ ప్రాంతానికి చెందిన ఒక క్యాషూ ట్రేడర్, అతనికి ఎంచమేమో అతను ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే అతను ఎక్సెస్ గవర్నమెంట్ పే చేశాడు, నాకు అమౌంట్ గవర్నమెంట్ నుంచి రావాల్సి ఉంటుందని చెప్పి ఆయన ఆఫీస్కి అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆఫీస్కి అప్రోచ్ అవ్వడం జరిగిన తర్వాత ఇక్కడ ఉన్న సిటీఓ గారు ఏమంటారంటే, గవర్నమెంట్ నుంచి నిధి రావడం కాదు, నువ్వే గవర్నమెంట్ కట్టాలేమో ఒకసారి వెరిఫై చేయి చూడు అని అనేది చెప్పడం జరిగిన తర్వాత మళ్ళీ అదే రోజు ఏసీటీఓ గారికి కూడా కలవడం జరిగింది కిషోర్ గారిని. కిషోర్ గారు ఏం చెప్పారంటే, బాబు నువ్వే మరి కట్టాల్సి ఉంటుందేమో, పని చేయి, ఒక ఇనిషియల్ గా ₹1,50,000 పట్టురా, అంటే ₹1,50,000 నాకెక్కడ నేనెక్కడ తీసుకొస్తాను, నాకే గవర్నమెంట్ నుంచి రావాలని, నేను డబ్బులు వస్తుంది, నేనే లాస్ట్ లో ఉన్నా, నాకే రావాలని చెప్పి నేను ఇస్తే మీరేం చేయమో నాకు డబ్బులు ఇవ్వమంటున్నారు, ఏదైనా ఉంటే నోటీస్ ఇవ్వండి, నేను అటెండ్ అవుతాను, ఉంటే అదేం లేదు, నువ్వు డబ్బులు ఇస్తే లంచంగా డబ్బులు ఇస్తే నీకు నీ ఇష్యూ సెటిల్ అవుతుంది, లేకపోతే సెటిల్ అవ్వదు అని చెప్పడం జరిగింది. లంచం యాక్చువల్గా ఇతనికే రావాల్సి ఉంటే డబ్బులు, పైగా లంచం ఇచ్చి పని చేయించుకోవడం ఇష్టం లేనటువంటి సదరు వ్యాపారేమో మాకు ఏసీబీకి ఫిర్యాదు ఇవ్వడం జరిగిన తర్వాత మేము ఎంక్వైరీ చేశాము. ఎంక్వైరీ చేసిన తర్వాత మా ఎంక్వైరీలో నిజానిజాలను మేము పరిశీలించి ఈరోజు లంచం డబ్బులు ₹1,00,000 సదరు ఏసీటీఓ కిషోర్ గారికి ఇస్తుండగా మేము రెడ్ హ్యాండెడ్ గా ఆయన పట్టుకోవడం జరిగింది. సో ఈ లంచం సొమ్ము ఏదైతే ఉందో ₹1,00,000 అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నాం. అలాగే ఆఫీసులో పలు రికార్డులని, దస్త్రాలని కూడా వెరిఫై చేస్తున్నాము. వెరిఫై చేసి కేసు అయితే నమోదు చేసుకుని సదరు ముద్దాయి అయినటువంటి కిషోర్ గారిని రేపు ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తారు. రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్. మండలం కొండల
కొండలెక్కివలస గ్రామం ఆర్ఎండ్బి రోడ్డు నుండి కొండలెక్కివలస గ్రామం వరకు ఎన్ఆర్ఈజీఎస్ నిధులు 43 లక్షల రూపాయలతో నిర్మాణం చేపట్టిన రోడ్డు ప్రారంభోత్సవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ మరియు బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జ్ ధర్మాన కృష్ణ చైతన్య ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, ఎంపీపీ ముద్దాడ బైరాగినాయుడు మరియు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పేదల సమస్యలు తీరాలంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిందే అని ఎన్ఈఆర్ అన్నారు. విజయనగరం జిల్లాలోని భారతీయ జనతా పార్టీ లోక్సభ ఎన్నికల కార్యాలయాన్ని విజయనగరం జిల్లా బీజేపీ అధ్యక్షులు నడికుదుటి ఈశ్వరరావు ప్రారంభించారు. తదనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో గత 75 ఏళ్ల నుంచి ప్రజల స్థితిగతులు ఏమీ మారలేదని బీజేపీ జిల్లా అధ్యక్షులు ఎన్ఈఆర్ అన్నారు. ఇప్పటి వరకు ఈ ప్రభుత్వాలు మాయమాటలతో పేద ప్రజలను వంచారని, దేశ ప్రగతిని సాధించిన మోడీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ సహకారం లేనిదే ఏ ఒక్క పని కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయలేదని పేర్కొన్నారు. ఈ వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పనిచేసి బీజేపీ పార్టీని గెలిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధికారులు, కన్వీనర్లు, కో కన్వీనర్లు, మండల స్థాయి నాయకులు, విస్తారకులు తదితరులు పాల్గొన్నారు. ఎలుగుబంట్ల దాడిలో తన 2 కళ్లు పోగొట్టుకున్న వృద్ధురాలు. వజ్రపుకొత్తూరు మండలం గడూరు, డెప్పూరు గ్రామాల సమీపంలోని జీడి తోటల్లో పనిచేస్తున్న రైతులపై ఒక్కసారిగా 2 ఎలుగుబంట్లు దాడికి పాల్పడ్డాయి. ఈ దాడిలో లైశెట్టి నారాయణమ్మ, కుమారస్వామి, ఊర్మిళ, తాతారావుకు తీవ్ర గాయాలయ్యాయి. ఎలుగుబంటి దాడిలో నారాయణమ్మ తన 2 కళ్లను కోల్పోయింది. గమనించిన స్థానికులు తీవ్ర గాయాల పాలైన వారిని పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. జీడి పంట గిట్టుబాటు ధరలపై పార్లమెంటు సెషన్లో ప్రస్తావించాలని ఎంపీకి బహిరంగ లేఖ రాసిన వామపక్ష నాయకులు. కాశీబుగ్గ సిపిఐ పార్టీ కార్యాలయంలో జరిగిన పత్రికా సమావేశంలో వామపక్ష నాయకులు చాపర వేణుగోపాల్, తామాడ సన్యాసరావు, వంకల మాధవరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాతో పాటు 7 జిల్లాల్లో జీడి పంట విస్తారంగా పండుతుంది. గత 40 సంవత్సరాలుగా ఈ శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గ ప్రాంతంలో ముఖ్యంగా జీడి రైతులు
వాళ్ళ జీడి పంటకి గిట్టుబాటు ధర ప్రభుత్వం కొనుగోలు చేసుకోవాలి, అలాగే ఇక్కడ బోర్డు కావాలని చెప్పి ప్రజాతంత్ర శక్తులన్నీ కూడా వామపక్ష పార్టీలు అలాగే మిగిలిన ప్రజా సంఘాలు 40 సంవత్సరాలుగా ఇక్కడ పోరాటం చేస్తున్నప్పటికీ ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం జీడి రైతులను పట్టించుకోవట్లేదనే చెప్పుకోవాలి. వారికి స్వచ్ఛమైనటువంటి ఖచ్చితమైనటువంటి పంటకి గిట్టుబాటు ధర అందించట్లేదు, అలాగే ప్రభుత్వం ఎటువంటి సహాయ సహకారాలు అందించట్లేదు. గత 10 సంవత్సరాలుగా ఇక్కడ రామ్మోహన్ నాయుడు గారు ఎంపీగా ఉన్నారు. గత 5 సంవత్సరాలు వాళ్లే పాలనలో ఉన్నారు. ఇప్పుడు అపోజిషన్ లో ఉన్నప్పటికి కూడా ఆయన పార్లమెంట్ లో ఆయన వాణి వినిపించొచ్చు గాని మొన్న వ్యాపారుల వైపే మాట్లాడుతున్నారు. ఈసారైనా ఇప్పుడు నిన్నటి నుండి సెషన్స్ నడుస్తున్నాయి, పార్లమెంట్ సెషన్స్. సో ఈ సెషన్స్ లోనైనా సరే రైతులకి న్యాయం జరిగేటట్టు, జీడి రైతులకు న్యాయం జరిగేటటువంటి చర్యలు తీసుకుని అక్కడ జీడి రైతుల కోసం ప్రస్తావించాలని వామపక్ష పార్టీలుగా డిమాండ్ చేస్తున్నాం. శ్రీకాకుళం ప్రాంతంలో ఉద్దానం మరియు ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ పంట ప్రజలకు జీవనాధారం. ఈ పంట విదేశీ కరెన్సీని ఇండియాకి తెప్పిస్తుంది. ఈ పంటపైన ఆధారపడి పలాస, కాశీబుగ్గ పరిసర ప్రాంతాల్లో 1300 కుటీర పరిశ్రమలు నడుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1200 వరకు ఈ కుటీర పరిశ్రమలు నడుస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ట్యాక్స్ రూపంలో ఆదాయం లభిస్తుంది. వీటిపైన ఆధారపడే వ్యాపారులు, దళారులు, కళాశీలు మొత్తంగా లక్షల మంది వరకు ఈ పంటపైన ఆధారపడి జీవిస్తున్నారని, అలాగే రైతులు కూడా ప్రధానంగా ఈ పంటనే నమ్ముకొని 10 లక్షల మంది వరకు రైతాంగం జీవనం సాగిస్తున్నారని వామపక్షాల పార్టీల సమన్వయంతో ఉద్దానంలో జీడి పంట ప్రధాన వనరది. ఎందుకంటే దాని మీద ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షల మంది ఆధారపడి బతుకుతూ ఉన్నారు. కాబట్టి వీటికి పర్మనెంట్ సొల్యూషన్ కల్పించకుండా గతంలో 10 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కానీ, నేడు 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి వైసీపీ కానీ, అలాగే పార్లమెంట్ లో ఉన్నటువంటి కింజరాపు రామ్మోహన్ రెడ్డి కూడా గత 10 సంవత్సరాల నుంచి కూడా ఆయన ఎంపీగా ఉన్నాడు. దానికి సొల్యూషన్ దొరకకుండా వీళ్ళు అంటే పాలకులు, ప్రత్యర్థులు వీళ్ళు మాట్లాడి కూడా తప్ప పర్మనెంట్ సోర్సెస్ పూర్తిగా కనపడడం కూడా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది పార్లమెంట్ లో చట్టం తేవాలి. పార్లమెంట్ లో చట్టం తేవాలంటే పార్లమెంట్ లో దీన్ని గొంతెప్పాలి. పార్లమెంట్ గొంతెప్పాలన్నప్పుడు ఈ జిల్లాలో రిప్రజెంట్ చేస్తున్నటువంటి రామారెడ్డి ఖచ్చితంగా దీని మీద చట్టం తీసుకొచ్చేందుకు అక్కడ క్వశ్చన్ చేయాలి, ప్రశ్నించాలి మొత్తం పార్లమెంట్ లోనే. కానీ అక్కడ అయితేనే తప్ప ఇక్కడ చట్టం రావడానికి అవకాశం లేదు. కాబట్టి మేము డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ జీడి కొబ్బరి పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేయాలి. కార్పొరేషన్ ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉంది. మినిమం ఎంఎస్పీ రేట్ అనేది ఖచ్చితంగా రావాలి. దీనికి ఏదైతే ఇక్కడ లోకల్ గా పలాస సాగు ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడున్న పరిపాలన చేస్తున్నటువంటి వైసీపీ కానీ టీడీపీ వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళు నిధులు ఇస్తారు, డబ్బులు ఇస్తారు, ఖచ్చితంగా వాళ్ళ పక్షాన్ని ఉంటున్నారు. కాబట్టి సామాన్యుల పక్షాన్ని వీళ్ళు ఉండరు. ఇంకా చట్టం వీళ్ళకి అవసరం లేదు. ఈ ఎలక్షన్ లో వీళ్ళు ఇచ్చిన డబ్బులు కక్కుతూ పడి రైతులు పెట్టుబడిదారుల పక్షాలు నిలబడుతున్నారు తప్ప రైతు పక్షం ఏ కోసం లేదని చెప్పి ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. ఎక్కడైనా ఇప్పటికే దశల వారీగా మేము ఉద్యమాలు చేసుకుంటూ వస్తున్నాం. ఖచ్చితంగా రైతు భరోసా కేంద్రం ద్వారా పిక్కలు కొనుగోలు చేయాలి. ఖచ్చితంగా 20 కేజీల బస్తా 16,000 రూపాయలు ఇచ్చి తీరాలి. అది లేని అన్న ఖచ్చితంగా వామపక్ష పార్టీగా ఖచ్చితంగా మేము ఈ ఉద్యమం తీవ్రతరం చేస్తామని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే క్యాజువల్ సీజన్ స్టార్ట్ అయింది. ఇప్పటికే పిచికారి మందులు కావాలా, వారికి సబ్సిడీ మీద పిచికారి మందులు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి గవర్నమెంట్ అనేది ఖచ్చితంగా దృష్టి పెట్టాలా. పెట్టకపోతే ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్ లో కనుక వామపక్షాలు మేము ఖచ్చితంగా మీ పైన ఉద్యమాలు చేపడతామని చెప్పి డిమాండ్ చేస్తూ నా పేరు మధ్య రామారావు, అఖిల భారత కిసాన్ మహాసభ దగ్గర. జీడి పంట యొక్క పరిస్థితి, ఈ పంట భారతదేశంలో పంటల జాబితాలో ధరల పట్టికలో దీన్ని చేర్చలేదు అంటే ఉద్యానవన శాఖ సంబంధిత విభాగాల్లో కేంద్రంలో ధరల పట్టికలో జీడిని చేర్చాలని, ప్రభుత్వం మినిమం ప్రైసెస్ నిర్ణయించాలని, రైతులకు గిట్టుబాటు అయ్యే విధంగా ఇప్పుడున్న రైతులకు అవుతున్న పెట్టుబడిని దృష్టిలో పెట్టుకుని ధర నిర్ణయించాలని కోరారు. 80 కిలోల బస్తాకు 16,000 రూపాయల మార్కెట్ ధర నిర్ణయించడం న్యాయమైందని, స్వదేశీ జీడి పంట పూర్తిగా మార్కెట్కు తరలినంత వరకు విదేశీ జీడి పిక్కలు దిగుమతి కొంతకాలం ఆపాలని కోరారు. కంటిన్యూగా 3 సార్లు ఉన్నటువంటి మన ఎంపీ గారు రామ్మోహన్ నాయుడు గారి మీద ఇదొక ప్రశ్న. ఎందుకంటే ఇది నూతన ఆర్థిక విధానాలు దేశంలో ప్రవేశించిన తర్వాతను దీని గిట్టుబాటు ధర గాని, కొనుగోలు కేంద్రాలు గాని, అలాగే ఇతర దేశాల నుంచి ఏదైతే పిక్కలు దిగుబడి అవుతున్నాయో ఏ సమయంలో దీన్ని దిగుబడి తేవాలి, లేకుంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కు సంబంధించినటువంటి సమస్య ఎప్పుడు అవసరం లేదు అనేది స్పష్టంగా ఆయన దృక్పథంలో ఉండాలి. అట్లాంటిది ఆలోచించకుండా నీవు ఎంత గంభీరంగా పార్లమెంట్ లో ఉపన్యాసం చేసిన ఆయన ఇది పనికిరాదు.
కాబట్టి ఇప్పటికైనా సరే ఇప్పుడు ఏదైతే పార్లమెంట్ లో కేబినెట్ సమావేశాలు జరుగుతున్నాయో దీన్ని దృష్టిలో పెట్టుకుని నువ్వు ఖచ్చితంగా దీన్ని ప్రశ్నించి ఈ జీడి పంటకి గిట్టుబాటు ధర కోసం ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయాల్సిందిగా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఒక జీడి విజ్ఞాన కేంద్రం అని ఎన్నోసార్లు విన్నాం, లేకుండా పోయింది. అలాగే దీని కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వ పరమైనటువంటి బాధ్యత ఏమిటి అని ఒక సూటి ప్రశ్న ఈ రోజు ఉంది. ఇలాగ ఉద్యమాలు చేసుకుంటూ పోతున్నారు ప్రజలు. ఇది ఎలక్షన్ టైంలో వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. ఇది ఖచ్చితంగా కాదు. ఒక పరిష్కార మార్గం కావాలి అని మేము వామపక్షాల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాం.